నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. మెగా వర్సెస్ నందమూరి సంక్రాంతి వార్ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ పొంగల్ పోర్కి సై అంటూ ఉంటారు. చివరిగా 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీరసింహారెడ్డితో బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ బరిలో దిగారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలవగా వీరసింహారెడ్డి కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ 2025 సంక్రాంతికి కూడా మెగా వర్సెస్ నందమూరి బాక్స్ ఆఫీస్ వార్ నడిచింది. గేమ్ చేంజర్ తో రామ్ చరణ్, డాకు మహారాజ్ తో బాలకృష్ణ బరిలో దిగగా డాకు మహారాజ్ పై చేయి సాధించింది. అలాగే 2026 సంక్రాంతికి కూడా మెగా నందమూరి ఫైట్ చూడబోతున్నాం. ఈసారి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సమరానికి సై అంటున్నారు. గతేడాది దేవరాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఫిలిం వార్ 2తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే భారీ యాక్షన్ ఫిలిం చేయనున్నారు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ పై చిరంజీవి కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. త్వరలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్న చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మించనున్న ఈ మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి తీసుకురావడానికి అనిల్ రావిపూడి అండ్ టీం ప్రయత్నిస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించాయి. అందుకే చిరంజీవి సినిమాని కూడా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి తీసుకురావాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. అదే జరిగితే మరోసారి మెగా నందమూరి పొంగల్ ఫైట్ చూడొచ్చు. మరి ఈ ఫైట్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.